ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు పరలోకపు వాగ్దానం ఏంటో చూద్దామా? ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 26వ వచనం. జెర్మియా చాప్టర్ 33 verse 26. I will never abandon the descendants of Jacob or David my servant, or change the plan that David's descendants will rule the descendants of Abraham, Isaac and Jacob. Instead, I will restore them to their land and have mercy on them. భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడును నేను కాని యెడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడకు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి యెడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ మనకు రెండు విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది దావీదుకి ఇచ్చిన వాగ్దానం. దావీదుకి దేవుడు ఎప్పుడో వాగ్దానం చేస్తాడండి. ఏంటంటే తన సంతానం వాళ్ళే రూల్ చేస్తారంట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏదేమైనా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే దావీదు డిసెండెంట్సే రూల్ చేయడం మనం చూస్తుంటాం. అంటే నో మ్యాటర్ వాట్ దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం అంట నెరవేర్చకుండా లేడంట. దేవుడు దావీదు సంతానం వారిని అబాండన్ అంటే విడిచిపెట్టి పోలేదంట. ఎప్పుడు కూడా దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా లేడంట. ప్రతి ఒక్క వాగ్దానం దేవుడు నెరవేర్చానంట. ఈరోజు అదే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. నో మ్యాటర్ వాట్, ఇన్ని డేస్ ఏవైతే వాగ్దానాలు దేవుడు మనకు చేశాడో ఆ వాగ్దానాలు అన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చబోతున్నాడంట. ఇంకోటి మనం ఈ వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఎప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడుతుంటాడండి. నేను అబ్రహాము దేవుణ్ణి, మోషే దేవుణ్ణి, మోషేకి తోడుగా ఉన్నట్టు మీకుంటాను, దావీదు దేవుణ్ణి, దావీదుకి తోడుగా ఉన్నట్టు మీకుంటాను అని. అంటే ఎందుకు ఇలా దావీదుకి తోడుగా ఉన్నట్టు, మోషేకి తోడుగా ఉన్నట్టు అని చెప్పాల్సి వస్తుంది అంటే మనము బైబిల్ అంతా చూసినట్లయితే మోషే టైంలో, దావీదు టైంలో, అవునా, అబ్రహాం టైంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయడం మనం చూస్తాం. అదే దేవుడు ఇప్పుడు మన దేవుడు అంట. అదే దేవుడు అంటే అప్పుడు చేసే కార్యాలే దేవుడు ఇప్పుడు కూడా చేయగలుగుతారంట. ఇజ్రాయెల్ జనాంగం ఎంత తప్పు చేసినా, ఏమి చేసినా కూడా దేవుడు ఎప్పటికప్పుడు కనికరం చూపించాడంట. కనికరం చూపిస్తూ, వాళ్ళని క్షమిస్తూ, జాలి పడుతూ, గొప్ప కార్యాలు ఏదేమైనా సరే చేసి వాళ్ళని బ్లెస్ చేస్తూనే పోయాడంట. ఏ కొదువ లేకుండా వాళ్ళని చూసుకున్నారంట. అదే దేవుడు మళ్ళీ మనకు వాగ్దానం చేస్తున్నారు. ఏంటిదంటే ఐ విల్ హ్యావ్ మర్సీ ఆన్ దెమ్ అండ్ ఐ విల్ రిస్టోర్ దెమ్ అని. ఇప్పటి వరకు అయితే ఏవైతే కోల్పోయారో, ఇది నా లైఫ్లో కోల్పోయాను, ఇది ఇంకా నాకు రాదేమో, ఇంకా నేను ఇది మళ్ళీ నా జీవితంలో చూడలేని అని ఏదైతే అనుకుంటున్నారో దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళీ జాలిపడి అంతా కూడా మళ్ళీ రీస్టోర్ చేయబోతున్నాడంట. కూడా మళ్ళీ సమకూర్చబోతున్నాడంట. నిశ్చయంగా మళ్ళీ రీస్టోర్ చేయబోతున్నానంట. సో భయపడుతున్నారు కదా, ఏం జరుగుతుంది నా జీవితంలో, అన్నీ కోల్పోయినాను, ఏం లేదు నా చేతిలో, డబ్బు లేదు, గృహం లేదు, నా లైఫ్ ఎటు పోతుంది, నా కెరీర్ ఎటు పోతుంది, ఏవేవో అనుకున్నాను, ఏం జరగడం లేదు అని. అయితే ఈరోజు అదే దేవుడు ఏమంటానంటే నో మ్యాటర్ వాట్, మీకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలని దేవుడు నెరవేర్చబోతున్నాడంట. జాలిపడి రీస్టోర్ చేసి ఎక్కడికైనా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడంట. సో నమ్మండి, విశ్వసించండి, దేవుడు చేసే గొప్ప కార్యాలను చూడండి, దేవుని గణపరచండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.